ముప్పిడితోట గ్రామం లోపల నిన్న సాయి కుమారు అత్యంత దారుణ హత్యకు గురి కావడంతో అయితే కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సాయి కుమార్ యొక్క బర్త్‌డే రోజే నిన్న హత్యకు గురవడంతో అయితే ఇటు గ్రామం లోపల విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనము సుల్తానాబాదు వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. అసలు ఏం జరిగింది నిన్న? అంటే ఏ టైంలో జరిగింది? నిన్న 4-10 అవుతుంది కదా సార్. పావుతక్కువ 10 గంటల సమయంలో మేము బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకున్నాం. చేసుకొని అక్కడ కూర్చొని ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోదామని. అక్కడ కూర్చొని ఉన్నాక ఒక ఆయన బైక్ వేసుకొని వచ్చిండు. ఎక్సెల్ బైక్ వేసుకొని వచ్చి అక్కడ ఆపి మేము ముగ్గురం కూర్చుంటే సాయి కుమార్‌ని గుర్తించి గొడ్డలతో దాడి చేసిండు ఆయన పైన. దాడి చేసినాక సాయి కుమార్ భయపడి మేము కూడా కొంచెం టెన్షన్‌గా గురైనాం. సాయి కుమార్ భయపడి అటు వెళ్ళిపోయిండు. ఉరికిండు. ఉరికిన సాయి కుమార్ ఎంబడి ఆయన కూడా గుడ్డలు అందుకొని వెళ్ళిపోయిండు అక్కడికి. వెళ్ళిపోయినాక నేను అక్కడ మళ్ళీ నేను వాళ్ళ వెనక వెళ్ళేసరికి నేను ఆల్రెడీ గుడ్డలతోని దాడి చేసిండు. మీ కళ్ళ ముంగటనే కళ్ళ ముందరనే జరిగింది. అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సాయి కుమార్‌ను గొడ్డలతో నరికేటప్పుడు? ఆయన ఒక్కడే కనబడ్డాడా? ఇంకా ఎవరన్నా? ఆయన ఒక్కడే కనబడ్డాడు సార్ అక్కడ. ఆయన ఒక్కడే బైక్ మీద వచ్చిండు. అంటే మీకు సాయి ఏమన్నా చెప్పేవాడా? ఇట్లా అమ్మాయి విషయం లోపల నాకు థ్రెట్ ఉంది. నన్ను చంపుతారని చెప్పేవారా? చంపుతారని నేను చెప్పపోగానే వాళ్ళకు ఒక లవ్ స్టోరీ అవుతుందని తెలుసు అంతే సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రేమలో ఉన్నారు? ఒక 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్ అంతే. ఒక 2 సంవత్సరాల నుంచి ఉన్నాం. అంటే మీరు సాయిని కాపాడే ప్రయత్నం చేయలేదా? చేసినాం మేము. చేసినాక నేను సాయిని ఇట్లా కాపాడదామంటే నా సాయి ఇట్లా గుడ్డలు ఇట్లా అనేసి ఆ సాయికి వెళ్ళి ఉరికిండు. ఉరికేసరికి నేను కూడా వెనక ఉరికేసరికి అక్కడ సాయిని చంపేసాను. అక్కడ అంటే స్పాట్ లోపలనే చనిపోయిండా? లేకపోతే అప్పటికి ఏమన్నా? ఆమె అన్నయ్య ఆటో వేసుకొని వచ్చిండు. ఆటోలో తీసుకొని బ్లీడింగ్ అయితే అంటే నా షర్ట్ ఇప్పి మొత్తం ఇట్లా చుట్టుకొని ఆటోలో తీసుకొని వచ్చినాం మేము. ఇది సాయి కుమార్ యొక్క తండ్రి కూడా ఉన్నారు. చెప్పండి అసలు అంటే ఏం జరిగింది? వీళ్ళిద్దరి యొక్క ప్రేమనే కారణమా వీళ్ళకు? సార్ ఇది వీళ్ళ అమ్మాయిను అబ్బాయి 2 సంవత్సరాలు ప్రేమించుకుంటారు సార్. ఇది విలేజ్‌లో అందరికీ తెలుసు. వాళ్ళ కులంలా, మా కులంలో అందరికీ తెలుసు సార్. విలేజ్ మొత్తం తెలుసు సార్. అయితే గత 5 నెలల నుంచెల్లి ఈ హత్యకు ప్రణాళిక ఉంది సార్. అయితే నేను జూలపల్లి పిఎస్‌లో మా ఓడి మీద దాడి చేసిరని చెప్పి నేను ఫిర్యాదు చేశాను సార్. ఆగస్టులో 2024. అప్పటి ఎస్ఐ గారు కూడా ఏం పట్టించుకోలేదు. అది విచారణ కూడా చేయలేదు సార్. అది ఇప్పటివరకు కూడా అట్లనే ఉంది. తర్వాత వచ్చేసి నిన్న 1 గంట నుంచెల్లే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. నేను అలర్ట్ అవుతున్నా సార్. అలర్ట్ అయ్యేసరికి రాత్రి 8:30 వరకు వాళ్ళ ఫ్రెండ్స్‌ను ఈ అబ్బాయిను, అమ్మాయి కేక్ కట్ చేసిన విషయంలో మీరు పోయినరా? మీరు చెప్పినరా? అసలు ఎట్లా తెలిసింది వాడికి? పోయి ఎట్లా అటాక్ చేసిండు అనేది అక్కడికి పోయి ఎట్లా పోయిండు? హాస్టల్‌కి ఎట్లా పోయిండు వాళ్ళ తండ్రి? అంటే మేమేం కాదన్నా ఒక వ్యక్తి ద్వారా అది ఇన్ఫర్మేషన్ పోయింది. పలానా వ్యక్తి అని చెప్పి నేను కన్ఫర్మ్ చేసుకున్నా. వాడు భోజనం చేసిండు. జస్ట్ ఫ్రెండ్స్‌తోని కేక్ కట్ చేసుకుందామని బయటికి పోయిండు సార్. బయటికి పోయినాక మా తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్సు, ఇంకొక 6, 7 ఉన్నారు సార్. ఆ టైంలో నేను ఒక నిమిషంలో పోయేసరికే తమ్ముడును వాళ్ళందరూ పోయేసరికే అక్కడ గుడ్డలు అంటే పెట్టి సాయిని మీకు అంటే గొడ్డలతో నరుకుతున్నారని చెప్పి ఎవరన్నా ఫోన్ చేసిర్రా? చేసిర్రు సార్. చేసిర్రు. వాళ్ళ ఫ్రెండ్ అనసిక్ అని, నాకు అభిషేక్ వాళ్ళందరూ వచ్చి నన్ను ఇమ్మీడియట్లీ జస్ట్ ఒక 1 మినిట్‌లో తీసుకొని పోయారు సార్. అంటే మీరు గతం లోపల పోలీసులకు ఫిర్యాదు చేసినా గానీ పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటే మీ కొడుకు మిగిలేవాడు కదా? మిగిలేవాడు సార్. పోలీసు వారు చర్య తీసుకుంటే మిగిలేవారు సార్. కొంచెం భయం అనేది ఉండు. ఈ హత్యకు ప్రణాళికలు కూడా కొంచెం ఆగిపోవు. ఇదొక గత 5, 6 నెలల నుండే నాకు తెలిసింది సార్. అంటే నిన్న కూడా మీ కొడుకు మీద దాడి జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు పెద్దపల్లి నుంచెల్లి మా ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ నుండే నాకు ఫోను ద్వారా రాత్రి 8 గంటలకు వాళ్ళ ఫ్రెండ్స్‌ని విచారణ చేసినా సార్. ఎట్లరా మరి ఎట్లా అయింది ఏందనేది నేను 8 గంటల కంటే జస్ట్ గంట లోపట్నే ఇది జరిగింది సార్. ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందే మీ కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. మీరు ఏం కోరుకుంటుర్రు? అంటే సార్. మీరు ఈ న్యాయం అంటే ఎట్లా జరుగుతుందని సార్ అనుకుంటుర్రు? నా కొడుకును అత్యంత దారుణంగా చంపిర్రు సార్. వాళ్ళకు వాళ్ళ ఆత్మశాంతి జరగాలని కోరుకుంటాను సార్. నాకు న్యాయం జరగాలి. వాళ్ళు కూడా వాళ్ళకి మరణ శిక్షణ పడేటట్టు చేయాలి సార్. నేను కోరుకునేది అదే సార్. ఇంకో ఈ ఈ సంఘటన ఇంకా వేరేటి వాళ్ళకి జరగకుండా కాపాడు సార్. ఇది మొత్తానికైతే తన కొడుకులాగా ఇంకా వేరే వ్యక్తి కూడా ఇలా జరగవద్దు. ఎందుకంటే గతం లోపల కూడా పోలీసులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాను.
వాళ్ళు పట్టించుకొని కౌన్సిలింగ్ ఇస్తే తన కొడుకు ఇలా బ్రతికేవాడు, తన కొడుకు అంటే చనిపోవడంతో అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనకు వచ్చినటువంటి పరిస్థితి మరొకరికి రావద్దు అని చెప్పి సాయి కుమార్ యొక్క తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కళ్ళ ముందే తన కొడుకు హత్య గురి కావడంతో అయితే ఇటు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, సుల్తానాబాద్.